స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరఫు నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మనకి ఏదైతే గత 4 రోజుల నుంచి 3700 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అకస్మాత్తుగా తొలగిస్తున్నారని చెప్పేసి అని రాత్రికి రాత్రే గేట్ పాసులు కూడా రద్దుపరిచి అదేవిధంగా బయోమెట్రిక్ కూడా రద్దుపరచడం యాజమాన్యం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వెంటనే కార్మిక సంఘాలన్నీ ఐక్యమై పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగానే మొన్న 10 గంటల నుంచి మొత్తం అందరూ కూడా రాత్రి అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఈడీ వర్క్స్ ముట్టడి కూడా చేయడం జరిగింది. ఏదైతే మన పాత పద్ధతి ఉందో ఈ 3700 మందిని ఏవైతే గేట్ పాసులు క్యాన్సిల్ చేశారో ఆ క్యాన్సిల్ చేసిన గేట్ పాసులన్నీ కూడా యథావిధంగా పాత పద్ధతిలాగే పాసులు రావాలని చెప్పేసి అని ఇప్పుడు ఎవరైతే ఇంకా రెన్యువల్ అవ్వలేదో ఆ రెన్యువల్ అవ్వకపోయిన పాసులు కూడా యథావిధంగా రెన్యువల్ చేయాలని చెప్పేసి అని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి మనం గట్టిగా డిమాండ్ చేయడం మేరకు ఈరోజు రాత్రి అంతా కూడా 3 గంటల దాకా ఉన్నా దానికి తలొగ్గి యాజమాన్యంగా ఈరోజు ఆర్ఎల్సీ గారు 10:30కి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఇటు యాజమాన్యం మరియు కార్మిక సంఘాలు లేబర్ కమిషనర్ సమక్షంలో ఒప్పందం అన్నది జరగడం జరిగింది. ఆ ఒప్పంద వివరాలు కూడా మరి ముందు సహచరులు చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఏదైతే మనకి ఇప్పటిదాకా గత 20-30 సంవత్సరాలు బట్టి ఏదైతే పాత పద్ధతి ఉందో ఆ పాత పద్ధతి ప్రకారంగానే మరలా మన గేటు పాసుల్ని మంజూరు చేయడానికి అదేవిధంగా 7 రోజుల లోపల పాసులతో పాటు మన బయోమెట్రిక్ ఫేస్ రీడింగ్లో కూడా నమోదు చేయడానికి కూడా రాతపూర్వకంగా లేబర్ కమిషన్ సమక్షంలో ఒప్పందం చేయడం జరిగింది. దాంతోపాటు ఏవైతే మనకి పాత ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా యథావిధంగా కొనసాగేటట్టు ఈ ఒప్పందం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయకూడదని కార్మిక సంఘాలతోని కార్మికులతో చర్చించిన తర్వాతే ఇటువంటి కార్యక్రమాలకు కానీ ఇటువంటి తొలగింపు కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా గట్టిగా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఈరోజు కార్మిక సంఘాలన్నీ కార్మికులందరూ ఐక్యం కాబట్టి కార్మిక సంఘాలందరూ కూడా నాయకులందరూ ఐక్యంగా ఉండబట్టి ఇది కార్మిక విజయంగా మేము భావిస్తూ ఈ యొక్క అగ్రిమెంట్ని మీ అందరికీ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి మీ అందరి తాలూకు విజయంగా భవిష్యత్తులో ఎటువంటి పోరాటాన్ని పిలిపించినా మీరందరూ కూడా సహకరించాలని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా విన్నవిస్తున్నాను.